టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు ఆగస్ట్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ఇంపార్టెంట్ డేస్ గురించి చర్చించుకుందాం. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా లేదా ఏ పోటీ పరీక్షకైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి ఈ కరెంట్ అఫైర్స్ను ప్రిపేర్ అయ్యేటప్పుడు మనము విభాగాల వారీగా చదువుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువ స్కోర్ చేసే అవకాశాలు ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మనము ఇంపార్టెంట్ డేస్ అని, ఆ ఇంపార్టెంట్ డేస్ యొక్క బ్యాక్గ్రౌండ్, వాటి థీమ్స్, సో అలాగే వార్తల్లో వ్యక్తులు, నేషనల్ ఇష్యూసు, ఇంటర్నేషనల్ ఇష్యూసు, లోకల్ ఇష్యూసు, క్రీడాపరమైన అంశాలు ఏవైనా ఉంటే అవి, సో అవార్డ్స్ ఏమైనా ఉన్నాయా, నివేదికలు ఏమైనా ఉన్నాయా, సో ఆ నివేదికల్లో భారతదేశం యొక్క స్థానం ఏంటి, లేదా భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ యొక్క స్థానం ఏంటి, సో ఆ నివేదికను రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏది, ఇలాంటి అన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు సో డైనమిక్తో పాటుగా స్టాటిక్, అంటే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్, సో దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆగస్ట్ నెలకు సంబంధించి పలు ఇంపార్టెంట్ డేస్ గురించి మరియు వాటికి సంబంధించిన థీమ్స్ గురించి చూసుకుందాం. సో ఇంపార్టెంట్ డేస్ను కూడా ఇంగ్లీష్లోనే పెట్టడం జరిగింది, స్లైడ్స్ అన్నీ కూడా, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఇస్తూ స్లైడ్స్ మాత్రం ఇంగ్లీష్లో పెట్టడం జరుగుతుంది, గమనించగలరు. సో మొట్టమొదటి అంశం చూడండి, వరల్డ్ వైడ్ వెబ్ డే. సో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటాం కదా, వరల్డ్ వైడ్ వెబ్. సో ఆ వరల్డ్ వైడ్ వెబ్ని ఎప్పుడు ఇన్వెంట్ చేశారు అంటే 1989 ఆగస్టు 1న. ఆ డేను పురస్కరించుకొని వరల్డ్ వైడ్ వెబ్ డేగా జరుపుకుంటాం ఇప్పుడు ఆగస్టు 1. సో ఎవరు దీన్ని ఇన్వెంట్ చేశారంటే టిమ్ బర్నర్స్ అండ్ లీ ఇన్వెంటెడ్ ద డబ్ల్యూడబ్ల్యూ. సో వరల్డ్ వైడ్ వెబ్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? ఆగస్టు 1న. ఎప్పుడు? ఆగస్టు 1న. నెక్స్ట్ వరల్డ్ లంగ్ క్యాన్సర్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే అది కూడా ఆగస్టు 1న. ఎప్పుడు? ఆగస్ట్ 1న. సో ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్, దాని యొక్క అవగాహన కార్యక్రమాలు, సో దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమన్నా ఉన్నాయా, వచ్చిన తర్వాత ఏంటి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ డే సందర్భంగా కండక్ట్ చేయడం కానీ, దానికి అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేయడం కానీ చేస్తుంటారు. సో వరల్డ్ లంగ్ క్యాన్సర్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? ఆగస్ట్ 1న. సో థీమ్స్ కూడా ఉంటాయి కదా, దీనికి సంబంధించి 2022 యొక్క థీమ్ చూడండి, అ బ్రీత్ ఆఫ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ఎక్స్పెక్టేషన్ ఆన్ లాంగ్ టర్మ్ సర్వైవల్. సో 2022 యొక్క థీమ్ ఏంటి చూడండి, అ బ్రీత్ ఆఫ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ఎక్స్పెక్టేషన్ ఆన్ లాంగ్ టర్మ్ సర్వైవల్ అనేది 2022 యొక్క థీమ్. దీనికి సంబంధించి ఏ డేకి? వరల్డ్ లంగ్ క్యాన్సర్ యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దాన్ని? ఆగస్ట్ 1న. ఎప్పుడు? ఆగస్ట్ 1న. నెక్స్ట్ అంశం చూడండి, నేషనల్ మౌంటైన్ క్లైంబింగ్ డే. సో జాతీయ పర్వతారోహణ దినోత్సవం. జాతీయ పర్వతారోహణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం అంటే అది కూడా ఆగస్ట్ 1న. ఎప్పుడు? ఆగస్ట్ 1న. నెక్స్ట్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. సో బ్రెస్ట్ ఫీడింగ్కి సంబంధించింది ఒక వీక్ జరుపుకుంటారు, ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాము. సో ఎప్పటి నుండి ఎప్పటి దాకా అంటే 1st to 7th. ఎప్పుడు? ఆగస్ట్ 1 నుండి 7th వరకు. సో దానికి సంబంధించి ఆ ఇయర్ థీమ్ చూడండి, ప్రొటెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ యొక్క థీమ్. సో 2022 యొక్క థీమ్ చూడండి, కొన్నిసార్లు ఏంటి అంటే 2023కి సంబంధించింది అడగొచ్చు, 2022కి కూడా సంబంధించిన అంశం అడగొచ్చు. సో 2022 యొక్క థీమ్ చూడండి, సెటప్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎడ్యుకేట్ అండ్ సపోర్ట్ అనేది 2022 యొక్క వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ యొక్క థీమ్. ఇది వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ యొక్క థీమ్. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, ప్రొటెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ యొక్క థీమ్. ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుపుకుంటాం? ఆగస్ట్ 1 to ఆగస్ట్ 7th. నెక్స్ట్ హిరోషిమా డే. సో హిరోషిమా నాగసాకిల పైన అటం బాంబు వేయడం జరిగింది జపాన్లో ఉన్నటువంటి ప్రాంతాలు. సో ఆ రోజులను గుర్తుగా అక్కడ ఆ డేస్ జరుపుకుంటారు. హిరోషిమా డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 6th ఆగస్ట్. సో నాగసాకి డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 9th ఆగస్ట్. సో ఈ రెండు దుర్ఘటనలు కూడా ఎప్పుడు జరిగాయంటే 1945లో. ఎప్పుడు? 1945లో. నెక్స్ట్ ఫ్రెండ్షిప్ డే లేదా స్నేహితుల దినోత్సవం. దీన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే 6th ఆగస్ట్ జరుపుకున్నాం ఈ ఇయర్లో. సో ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 1st Sunday of ఆగస్ట్. సో ఆగస్ట్లో వచ్చేటువంటి 1st సండేను ఫ్రెండ్షిప్ డే లేదా స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ ఇయర్ ఎప్పుడు జరుపుకున్నాం? 6th ఆగస్ట్న. ఎప్పుడు? 6th ఆగస్ట్న. నెక్స్ట్ జావెలిన్ త్రో డే. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఉంటుంది. సో నేను ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు ఏదైనా చాలా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దాన్ని
ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగాడు, లేదా ఈ రీసెంట్ టైంలో దానికి సంబంధించిన అంశాలు ఎక్కువగా కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉన్నప్పుడు ఆ పర్టికులర్ బిట్ని అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో జావలిన్ త్రో డేని ఎందుకు ఇంపార్టెంట్ డే అని చెప్పుకుంటున్నానంటే, నీరజ్ చోప్రా అనే వ్యక్తి ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి. అందుకు గాను అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో నీరజ్ చోప్రా ఏ క్రీడా రంగానికి చెందిన వ్యక్తి అంటే జావెలిన్ త్రో. సో జావెలిన్ త్రో డేను ఎందుకు ఆగస్టు 7నే జరుపుకుంటారంటే, టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్న రోజును పురస్కరించుకొని ఈ జావెలిన్ త్రో డేను జరుపుకుంటాం. ఎప్పుడు? ఆగస్టు 7న. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆగస్టు 7th ఈజ్ జావెలిన్ త్రో డే. ఇది జావెలిన్ త్రో డే. నెక్స్ట్ ఆగస్టు 7న ఇంకొక డే ఉంది చూడండి, నేషనల్ హ్యాండ్లూమ్ డే. సో చేనేత దినోత్సవం. సో చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే ఆగస్టు 7న. జావెలిన్ త్రో డేని ఎప్పుడు జరుపుకుంటాం? ఆగస్టు 7న. సో నేషనల్ హ్యాండ్లూమ్ డేకి సంబంధించి ఈ ఇయర్ ఒక థీమ్ చూడండి, హ్యాండ్లూమ్స్ ఫర్ సస్టైనబుల్ ఫ్యాషన్. సో హ్యాండ్లూమ్స్ ఫర్ సస్టైనబుల్ ఫ్యాషన్ అనేది 2023 యొక్క నేషనల్ హ్యాండ్లూమ్ డే యొక్క థీమ్. సో 2022కి సంబంధించిన థీమ్ చూడండి, హ్యాండ్లూమ్ అండ్ ఇండియన్ లెగసీ అనేది 2022 యొక్క నేషనల్ హ్యాండ్లూమ్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? ఆగస్టు 7న. ఎప్పుడు? ఆగస్టు 7న. నెక్స్ట్ అంశం, క్విట్ ఇండియా మూమెంట్ యానివర్సరీ ఆర్ ఆగస్ట్ క్రాంతి దివాస్. సో క్విట్ ఇండియా మూమెంట్కి సంబంధించిన అంశానికి సంబంధించి అంటే భారత స్వాతంత్ర సంగ్రామంలో చాలా చాలా ఇంపార్టెంట్ అయింది మరియు ఇంపార్టెంట్ అయిన ఇన్సిడెంట్స్. సో ఆ క్విట్ ఇండియాకి సంబంధించి స్లోగను లేదా క్విట్ ఇండియాకి సంబంధించి మూమెంట్ ఇచ్చిన డేను పురస్కరించుకొని ఈ ఆగస్ట్ క్రాంతి దివాస్ డేను జరుపుకుంటాం. ఎప్పుడు అంటే 9th ఆగస్టున. సో 9th ఆగస్టున క్విట్ ఇండియా మూమెంట్ యానివర్సరీ లేదా ఆగస్ట్ క్రాంతి దివాస్గా జరుపుకుంటాం. సో ఈ ఆగస్ట్ క్రాంతి దివాస్ లేదా క్విట్ ఇండియా మూమెంట్ యొక్క సభ ఎక్కడ జరిగింది అంటే ముంబైలో ఉన్నటువంటి గోవాలియా ట్యాంక్ మైదాన్లో. ఎక్కడ? గోవాలియా ట్యాంక్ మైదాన్లో. సో ఇక్కడ చూడండి, క్విట్ ఇండియాకి సంబంధించి డూ ఆర్ డై అనే స్లోగన్. ఎప్పుడు దానికి సంబంధించి యానివర్సరీ చేసుకుంటాము అంటే ఆగస్టు 9th. సో ఎప్పుడు దీనికి సంబంధించి పిలిపివ్వడం జరిగిందంటే 1942లో. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో కానీ ఇవి అడిగారు. సో ఎక్కువగా అడిగే బిట్టు, ఆస్కారం ఉన్న బిట్ ఏంటి అంటే ఎక్కడ దానికి సంబంధించిన సమావేశం జరిగింది మొట్టమొదటిసారి? ఎక్కడ? ముంబైలో ఉన్నటువంటి గోవాలియా ట్యాంక్ మైదాన్. ఎక్కడ? గోవాలియా ట్యాంక్ మైదాన్. నెక్స్ట్ అంశం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్ ఇండిజినియస్ పీపుల్. సో ట్రైబల్ డే లేదా ఆదివాసీ దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటామంటే ఆగస్టు 9th. ఎప్పుడు? ఆగస్ట్ 9th. సో 2023కి సంబంధించిన థీమ్ చూడండి, దానికి సంబంధించి ఇండిజినస్ యూత్ యాజ్ ఏజెంట్స్ ఆఫ్ చేంజ్ ఫర్ సెల్ఫ్ డిటర్మినేషన్ అనేది 2023 యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్ ఇండిజినస్ పీపుల్ యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం? 9th ఆగస్ట్. సో అదే ఇండిజినస్ పీపుల్ యొక్క డేకి సంబంధించి 2022 థీమ్ చూడండి, ద రోల్ ఆఫ్ ఇండిజినస్ ఉమెన్ ఇన్ ద ప్రిజర్వేషన్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేది 2022 యొక్క థీమ్. దేనికి సంబంధించి? ఏ డేకి సంబంధించి? ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్స్ ఇండిజినస్ పీపుల్. సో ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? 9th ఆగస్టున. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? ఇండిజినస్ యూత్ యాజ్ ఏజెంట్స్ ఆఫ్ చేంజ్ ఫర్ సెల్ఫ్ డిటర్మినేషన్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్, వరల్డ్ బయోఫ్యూయల్ డే. సో జీవ ఇంధన దినోత్సవం. సో ఎప్పుడు జరుపుకుంటాం అంటే ఆగస్ట్ 10th. ఎప్పుడు? ఆగస్ట్ 10th. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇంపార్టెంట్ బిట్ ఎందుకు అంటున్నానంటే పర్యావరణానికి సంబంధించిన అంశాలు ఏవైనా ఉంటే వాటిని అడిగే అవకాశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఉంటాయి. సో వరల్డ్ బయోఫ్యూయల్ డేని ఎప్పుడు జరుపుకుంటాము అంటే ఆగస్ట్ 10th. సో దానికి సంబంధించిన ఈ ఇయర్ థీమ్ చూడండి, బయోఫ్యూయల్స్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. దేనిది? వరల్డ్ బయోఫ్యూయల్ డే యొక్క థీమ్. సో 2022 యొక్క థీమ్ చూడండి, బయోఫ్యూయల్స్ ఫర్ సస్టైనబుల్ అండ్ రూరల్ ఇన్కమ్ అనేది 2022 యొక్క థీమ్. నెక్స్ట్, వరల్డ్ లయన్ డే. సో సింహాలకు సంబంధించి ఒక డేను పురస్కరించుకొని పెట్టుకోవడం జరిగింది. అది ఎప్పుడు జరుపుకుంటామంటే 10th ఆగస్టున. ఎప్పుడు? 10th ఆగస్టున. నెక్స్ట్, వరల్డ్ సాంస్క్రిట్ డే లేదా విశ్వ సంస్కృత దినోత్సవం. సో వరల్డ్ సాంస్క్రిట్ డే లేదా విశ్వ సంస్కృత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము అంటే శ్రావణ మాసంలో ఉన్నటువంటి పౌర్ణిమలో. సో రాఖీ పౌర్ణమి చేసుకుంటాం కదా, ఆ రోజునే దీన్ని వరల్డ్ సాంస్క్రిట్ డేను జరుపుకుంటాం. సో ఎప్పుడు? ఫుల్ మూన్ డే ఆఫ్ ద శ్రావణ మాసం. సో శ్రావణ మాసంలో ఉన్నటువంటి
పౌర్ణమి రోజున వరల్డ్ సాంస్క్రిట్ డేను జరుపుకుంటాం. సో ఈ ఇయర్ ఎప్పుడు జరుపుకున్నాము అంటే 31 ఆగస్టున 31 ఆగస్టున ఈ వరల్డ్ సాంస్క్రిట్ డేను జరుపుకోవడం జరిగింది. ఎప్పుడు వస్తుంది అంటే శ్రావణ మాసం పూర్ణిమ రోజు, అంటే పౌర్ణమి రోజు ఈ వరల్డ్ సాంస్క్రిట్ డేను జరుపుకుంటాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ యూత్ డే. సో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నేషనల్ యూత్ డేని ఎప్పుడు జరుపుకుంటాం మనము? Jan 12th, ఎవరి బర్త్డే సందర్భంగా? స్వామి వివేకానంద. సో ఇంటర్నేషనల్ యూత్ డే ఎప్పుడు జరుపుకుంటాం చూడండి? 12th ఆగస్ట్. ఎప్పుడు? 12th ఆగస్ట్. అదేమో January 12th, ఇదేమో August 12th. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, గ్రీన్ స్కిల్స్ ఫర్ యూత్ టువర్డ్స్ అ సస్టైనబుల్ వరల్డ్. సో గ్రీన్ స్కిల్స్, ఆ గ్రీన్ స్కిల్స్ అంటే ఏంటివి చూడండి? నాలెడ్జ్, ఎబిలిటీస్, వాల్యూస్ అండ్ యాటిట్యూడ్స్ నీడెడ్ టు లివ్ ఇన్, డెవలప్ అండ్ సపోర్ట్ అ సస్టైనబుల్ అండ్ రిసోర్స్ ఎఫిషియంట్ సొసైటీ. సో మెయిన్ ఫోకస్ చూడండి, సస్టైనబుల్ సంబంధించి నాలెడ్జ్, వాల్యూస్ ఇవన్నీ ఉండాలనే ఉద్దేశంతో పెట్టిందే ఈ థీమ్. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? గ్రీన్ స్కిల్స్ అని కనిపించింది అంటే దేనికి సంబంధించింది? ఇంటర్నేషనల్ యూత్ డేకి సంబంధించిన థీమ్. సో గ్రీన్ స్కిల్స్ ఫర్ యూత్ టువర్డ్స్ సస్టైనబుల్ వరల్డ్ అనేది 2023 యొక్క ఇంటర్నేషనల్ యూత్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం? August 12th. సో 2022 యొక్క థీమ్ చూడండి, ఇంటర్జనరేషనల్ సాలిడటరీ క్రియేటింగ్ అ వరల్డ్ ఫర్ ఆల్ ఏజెస్ అనేది 2022 యొక్క ఇంటర్నేషనల్ యూత్ డే యొక్క థీమ్. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? గ్రీన్ స్కిల్స్ ఫర్ యూత్ టువర్డ్స్ అ సస్టైనబుల్ వరల్డ్ అనేది ఈ ఇయర్ యొక్క ఇంటర్నేషనల్ యూత్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం? August 12th. సో నేషనల్ యూత్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? Jan 12th, ఎవరి బర్త్డే సందర్భంగా? స్వామి వివేకానంద బర్త్డే సందర్భంగా. నెక్స్ట్ వరల్డ్ ఎలిఫెంట్ డే. సో ఏనుగుల దినోత్సవం, ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అంటే అది కూడా August 12th. యూత్ డే ఎప్పుడు? ఇంటర్నేషనల్ యూత్ డే లేదా వరల్డ్ యూత్ డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే 12th ఆగస్ట్న. సో వరల్డ్ ఎలిఫెంట్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 12th ఆగస్ట్. ఎప్పుడు? 12th ఆగస్ట్. సో ఎలిఫెంట్కి సంబంధించిన అంశం కాబట్టి ఎలిఫెంట్ల పరిరక్షణ కోసం ఉద్దేశించి ఒక ప్రాజెక్ట్ను చేపట్టడం జరిగింది భారతదేశంలో. ఎప్పుడు అంటే 1992లో. ఎప్పుడు? 1992లో. నెక్స్ట్ అంశం వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే. సో వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే. సో ఆర్గాన్ డొనేషన్కి సంబంధించిన ఒక డే ఉందండి. ఎప్పుడు అంటే 13th ఆగస్ట్. సో అవయవ దానము, దానికి సంబంధించిన అంశాలు, దానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు పెట్టాలనే ఉద్దేశంతో ఈ వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డేని పెట్టడం జరిగింది. ఎప్పుడు? 13th ఆగస్ట్న. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, ఈ వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే యొక్క థీమ్ స్టెప్ అప్ టు వాలంటీర్, నీడ్ మోర్ ఆర్గాన్ డోనర్స్ టు ఫిల్ ద లాక్యునే. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి చూడండి? స్టెప్ అప్ టు వాలంటీర్, నీడ్ మోర్ ఆర్గాన్ డోనర్స్ టు ఫిల్ ద లాక్యునే అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. దేనికి సంబంధించి? వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే యొక్క థీమ్. సో 2022 యొక్క థీమ్ చూడండి, లెట్స్ ప్లెడ్జ్ టు డొనేట్ ఆర్గాన్స్ అండ్ సేవ్ లైవ్స్ అనేది 2022 యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం ఈ వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డేని? 13th ఆగస్ట్న. ఎప్పుడు? 13th ఆగస్ట్న. నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం భారతదేశంలో అంటే 15th ఆగస్ట్న. సో పాకిస్తాన్కి యొక్క ఇండిపెండెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే 14th ఆగస్ట్న. సో ఒక భూభాగము రెండుగా విడిపోయినప్పుడు వాళ్ళకి 14th మనకు 15th ఎందుకు ఉంటుంది అంటే జాగ్రఫీలో చదివేటప్పుడు ఆ టైం పీరియడ్స్ అవుతాం కదా. సో పాకిస్తాన్కి మనకంటే హాఫ్ అన్ అవర్ ముందడం వల్ల సో మనకు 12 అయింది అనుకోండి, వాళ్ళకి 11:30. సో అలా మనకు 12 అనుకున్నప్పుడు వాళ్ళకు 14th ఆగస్ట్. ఏంటి? 14th ఆగస్టు. సో ఇండిపెండెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం మనం? 15th ఆగస్టు. పాకిస్తాన్ 14th ఆగస్ట్. నెక్స్ట్ వరల్డ్ ఫోటోగ్రఫీ డే. సో వరల్డ్ ఫోటోగ్రఫీ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 19th ఆగస్ట్. ఎప్పుడు? 19th ఆగస్ట్. సో దాని యొక్క థీమ్ చూడండి, ఈ ఇయర్ ల్యాండ్స్కేప్స్. ఏంటి? ల్యాండ్స్కేప్స్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. సో 2022 యొక్క థీమ్ చూడండి, పాండమిక్ లాక్డౌన్ త్రూ ద లెన్స్. పాండమిక్ లాక్డౌన్ త్రూ ద లెన్స్ అనేది 2022 యొక్క వరల్డ్ ఫోటోగ్రఫీ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? 19th ఆగస్ట్. ఎప్పుడు? 19th ఆగస్ట్. నెక్స్ట్ వరల్డ్ హ్యుమానిటేరియన్ డే. సో వరల్డ్ హ్యుమానిటేరియన్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? ఇది కూడా 19th ఆగస్టున. ఎప్పుడు? 19th ఆగస్టు. సో 19th ఆగస్టు వరల్డ్ హ్యుమానిటేరియన్ డే జరుపుకుంటాము. సో దానికి సంబంధించి థీమ్ చూడండి, నో మ్యాటర్ వాట్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. ఇది 2023 యొక్క థీమ్. 2022 యొక్క థీమ్ చూడండి, ఇట్ టేక్స్ అ విలేజ్ అనేది 2022 యొక్క థీమ్. సో వరల్డ్ హ్యుమానిటేరియన్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 19th ఆగస్టున.
ఎప్పుడు 19th ఆగస్టున. సో ఫోటోగ్రఫీ డేని ఎప్పుడు జరుపుకుంటాం 19th ఆగస్టున. ఎప్పుడు 19th ఆగస్టున. నెక్స్ట్ వరల్డ్ మస్కిటో డే. సో దోమలకు సంబంధించిన డే కూడా ఒకటి ఉందండి. ఎందుకు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడతారంటే వాటి అవగాహన కార్యక్రమాలు పెట్టడం కానీ, సో దోమకాటు వలన ఏం జరుగుతుంది, వాటి యొక్క పర్యవసనాలు ఎలా ఉంటాయని అవగాహన కార్యక్రమాలు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం లేదా దానికి సంబంధించిన డే పెట్టడం జరుగుతుంది. సో వరల్డ్ మస్కిటో డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 20 ఆగస్ట్. ఎప్పుడు 20 ఆగస్టున. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, ఫైటింగ్ ద వరల్డ్స్ డెడ్లియెస్ట్ కిల్లర్ ద మస్కిట్. సో 2023 యొక్క థీమ్ ఏంటి, ఫైటింగ్ ద వరల్డ్స్ డెడ్లియెస్ట్ కిల్లర్ ద మస్కిటో అనేది 2023 యొక్క థీమ్. సో 2022 యొక్క థీమ్ చూడండి, వరల్డ్ మస్కిటో డేకి సంబంధించి హార్నెస్ ఇన్నోవేషన్ టు రెడ్యూస్ ద మలేరియా డిసీజ్ బర్డెన్ అండ్ సేవ్ లైఫ్స్ అనేది 2022 యొక్క వరల్డ్ మస్కిటో డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని 20 ఆగస్ట్ లేదా 20th ఆగస్టున. నెక్స్ట్ సద్భావన దివాస్. సో సద్భావన దినోత్సవం లేదా సద్భావన దివాస్ని ఎప్పుడు జరుపుకుంటామంటే 20th ఆగస్ట్ లేదా 20 ఆగస్టున. సో వరల్డ్ మస్కిటో డేని ఎప్పుడు జరుపుకుంటాం 20 ఆగస్టున. సద్భావన దివాస్ని ఎప్పుడు జరుపుకుంటాం 20th ఆగస్టున. సో ఎవరి జన్మదినం సందర్భంగా జరుపుకుంటామంటే భారత మాజీ ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈ సద్భావన దివాస్ను జరుపుకుంటాం. సో దానికి సంబంధించి 2022 యొక్క థీమ్ చూడండి, ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ కమ్యూనల్ హార్మనీ అమాంగ్ పీపుల్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ లాంగ్వేజెస్ అండ్ రీజియన్స్ అనేది 2022 యొక్క సద్భావన దివాస్ యొక్క థీమ్. సో ఎప్పుడు జరుపుకుంటాం దాన్ని ఆగస్ట్ 20న. ఎవరి జన్మదినం సందర్భంగా భారత మాజీ ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ జన్మదినం సందర్భంగా ఈ సద్భావన దివాస్ను జరుపుకుంటాం. నెక్స్ట్ ఇండియన్ అక్షయ్ ఊర్జా డే. సో ఇండియన్ అక్షయ్ ఊర్జా దివాస్ని ఎప్పుడు జరుపుకుంటామంటే 20th ఆగస్ట్. ఎప్పుడు 20 ఆగస్టున. సో దేనికి సంబంధించింది అంటే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించింది. సో ఆ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇండియన్ అక్షయ ఊర్జా దివాస్ను జరుపుకుంటాం 20 ఆగస్టున. ఎప్పుడు 20 ఆగస్టున. సో ఆ రోజు ఎవరు బర్త్డే అని చెప్పుకున్నాం ఇందాకనే, రాజీవ్ గాంధీ బర్త్డే, సద్భావన దివాస్ కూడా జరుపుకుంటాం అదే రోజున. నెక్స్ట్ వరల్డ్ సీనియర్ సిటిజన్ డే. సో వరల్డ్ సీనియర్ సిటిజన్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే ఆగస్ట్ 21న. ఎప్పుడు ఆగస్ట్ 21న. సో వరల్డ్ సీనియర్ సిటిజన్ డే ఎప్పుడు జరుపుకుంటాం ఆగస్ట్ 21. సో ఈ డేకి సంబంధించి ఏంటి అంటే సీనియర్ సిటిజన్ సంబంధించిన అంశాలు, వారి యొక్క ఉద్దేశం ఏంటి, వారి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే దాని గురించి చెప్పడం కోసం ఈ వరల్డ్ సీనియర్ సిటిజన్ డేను జరుపుకుంటాం. ఎప్పుడు ఆగస్ట్ 21న. నెక్స్ట్ నేషనల్ స్పేస్ డే. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ఇయర్ అనౌన్స్ చేయడం జరిగింది. సో చంద్రయాన్కు 3కి సంబంధించిన అంశం ఇది, నేషనల్ స్పేస్ డే. సో ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే మొట్టమొదటిసారిగా అని చెప్తున్నాను కదా, సో అందుకే అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నేషనల్ స్పేస్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అని ప్రకటించడం జరిగింది అంటే 23rd ఆగస్టున. సో 23rd ఆగస్టున ఎందుకు జరుపుకుంటామంటే చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన డేను పురస్కరించుకొని ఈ నేషనల్ స్పేస్ డేను జరుపుకుంటామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. సో ఆ సందర్భంగా 2 పాయింట్లు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ వెల్లడించడం జరిగింది. అదేంటి అంటే సో సౌత్ పోల్ దగ్గర ఏదైతే విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ దిగిందో ఆ ప్లేస్ని ఏమని చెప్పారంటే శివశక్తి పాయింట్. ఏంటి శివశక్తి పాయింట్. సో అంతేకాకుండా చంద్రయాన్ 2 కూడా దిగినటువంటి ప్రాంతాన్ని ఏమన్నారంటే తిరంగా పాయింట్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ స్పేస్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 23rd ఆగస్టున. ఎప్పుడు 23rd ఆగస్టున. ఆ శివశక్తి పాయింట్ అనేది ఏంటి అంటే చంద్రయాన్ 3 సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ అయినటువంటి ప్రాంతాన్ని ఏమని వర్ణించడం జరుగుతుంది, శివశక్తి పాయింట్. ఏంటి శివశక్తి పాయింట్. అంతేకాకుండా చంద్రయాన్ 2 ఎక్కడైతే ల్యాండ్ అయిందో ఆ పాయింట్ని ఏమని చెప్పుకున్నామంటే తిరంగా పాయింట్. ఏంటి తిరంగా పాయింట్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో నేషనల్ స్పేస్ డే ఏంటి 23rd ఆగస్టున. ఎప్పుడు 23rd ఆగస్టున జరుపుకుంటాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద రిమెంబరెన్స్ ఆఫ్ స్లేవ్ ట్రేడ్ అండ్ అబాలిషన్ ఎప్పుడు జరుపుకుంటాం అంటే 23rd ఆగస్టున. ఇది 23rd ఆగస్ట్. సో దీని యొక్క థీమ్ చూడండి, ఈ ఇయర్ సంబంధించి ఫైటింగ్ స్లేవరీస్ లెగసీ ఆఫ్ రేసిజం త్రూ ట్రాన్స్ఫార్మేటివ్ ఎడ్యుకేషన్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. సో 2022 యొక్క థీమ్ చూడండి, స్టోరీస్ ఆఫ్ కరేజ్, రెసిస్టెన్స్ టు స్లేవరీ అండ్ యూనిటీ అగేన్స్ట్ రేసిజం అనేది 2022 యొక్క థీమ్. ఏ డే యొక్క థీమ్? ఇంటర్నేషనల్ డే ఫర్
ద రిమెంబరెన్స్ ఆఫ్ స్లేవ్ ట్రేడ్ అండ్ అబాలిషన్ అనే దాని యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? 23rd ఆగస్ట్న. సో 23rd ఆగస్ట్న ఏం డే జరుపుకుంటామని చెప్పాను, చాలా చాలా ఇంపార్టెంట్, నేషనల్ స్పేస్ డే. ఎందుకు? చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా లాంచ్ అయిన డే పురస్కరించుకొని. నెక్స్ట్ ఉమెన్స్ ఈక్వాలిటీ డే. సో ఉమెన్స్ ఈక్వాలిటీ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 26th ఆగస్ట్న. సో ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి, మహిళలకు సంబంధించి ఎగ్జాము ఏదైనా ఉన్నప్పుడు అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వాటికనే కాదు, చాలా ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సిడిపిఓలు లేదా ఇలాంటి ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి బిట్స్ ఇవే. సో ఉమెన్స్ ఈక్వాలిటీ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 26th ఆగస్ట్న. ఎప్పుడు? 26th ఆగస్ట్న. సో 2023 యొక్క థీమ్ చూడండి, ఎంబ్రేస్ ఈక్విటీ అనేది 2023 యొక్క థీమ్. సో 2022 యొక్క థీమ్ ఏంటి చూడండి, జెండర్ ఈక్వాలిటీ టుడే ఫర్ అ సస్టైనబుల్ టుమారో అనేది 2022 యొక్క ఉమెన్స్ ఈక్వాలిటీ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? 26th ఆగస్ట్న. ఎప్పుడు? 26th ఆగస్ట్న. నెక్స్ట్ నేషనల్ స్పోర్ట్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 29th ఆగస్ట్న. ఎప్పుడు? 29th ఆగస్ట్న. సో ఎవరి జన్మదినం సందర్భంగా జరుపుకుంటామంటే హాకీ లెజెండరీ అయినటువంటి మేజర్ ధ్యాన్చంద్ జన్మదినం సందర్భంగా ఈ నేషనల్ స్పోర్ట్స్ డేని జరుపుకుంటాం. ఎప్పుడు అంటే 29th ఆగస్ట్న. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఎప్పుడు జరుపుకుంటామంటే ఇది కూడా 29th ఆగస్ట్న. నెక్స్ట్ తెలుగు లాంగ్వేజ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 29th ఆగస్ట్. ఎవరి జన్మదినం సందర్భంగా దీన్ని జరుపుకుంటాము అంటే తెలుగు కవి అయినటువంటి గిడుగు వెంకటరామూర్తి జన్మదినం సందర్భంగా దీన్ని జరుపుకోవడం జరుగుతుంది, తెలుగు లాంగ్వేజ్ డే. ఎప్పుడు? 29th ఆగస్ట్న. నెక్స్ట్ స్మాల్ ఇండస్ట్రీ డేని ఎప్పుడు జరుపుకుంటాం? 30 ఆగస్ట్న. 30 ఆగస్ట్న. ఎప్పుడు? 30 ఆగస్టున. ఇప్పటి వరకు మనము ఆగస్టు నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంపార్టెంట్ డేస్, వాటికి సంబంధించిన థీమ్స్, వాటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూసాం కదా. సో ఇప్పుడు ఆగస్ట్ నెలకు సంబంధించిన ఇంపార్టెంట్ డేస్కి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తే ఎలా అటెంప్ట్ చేయాలి, ఏంటి వాటిలో ఇంపార్టెంట్ ఏంటో చూద్దాం. సో ఇంటర్నేషనల్ యూత్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? Jan 12th, June 12th, August 12th, October 15th. సో మీకు గత కొన్ని ఎపిసోడ్లుగా ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇస్తూ రావడం జరిగిందండి. ఆన్సర్ చెప్పకుండా రెండు చెప్పడం గల ఉద్దేశం ఏంటి అంటే మళ్ళీ ఇదే ఎపిసోడ్లో కానీ ప్రీవియస్ ఎపిసోడ్లో కానీ దీనికి సంబంధించిన అంశాలు ఉంటే రీకాల్ చేసుకోవడానికి మీకు ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో ఆన్సర్ రెండు ఎలిమినేట్ చేస్తూ రెండు ఆప్షన్స్ ఉంచడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ యూత్ డేని ఎప్పుడు జరుపుకుంటామో Jan 12th, August 12th. BD ఆన్సర్ కాదండి, ఏసీలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ నేషనల్ జావెలిన్ త్రో డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. సో జావెలిన్ త్రో డేని ఎప్పుడు జరుపుకుంటామని చెప్పాను. సో January 7th, August 7th, June 7th, October 7th. సో జావెలిన్ త్రో డేని ఎందుకు జరుపుకుంటామని చెప్పాను? నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్న డేను పురస్కరించుకొని జావెలిన్ త్రో డేని జరుపుకుంటామని చెప్పాను. సో అది ఎప్పుడు వస్తుంది? Jan 7th, October 7th. BC ఆన్సర్ కాదండి, ADలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ ఇండియన్ స్పేస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 23rd August, 23rd June, 5th July, నన్ ఆఫ్ ద అబోవ్. సో CD ఆన్సర్ కాదండి, ABలోనే ఆన్సర్ ఉంది. ఇందాక చెప్పుకున్నాము. సో చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా లాంచ్ అయిన దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఇండియన్ స్పేస్ డేని జరుపుకోబోతున్నాము అని చెప్పడం జరిగింది. ఎప్పుడు జరుపుకుంటాం? ఏనా బీనా ఆన్సర్. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్ ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ అ ఫ్రెండ్షిప్ డే. సో ఫస్ట్ సండే ఆఫ్ ఆగస్ట్, సెకండ్ సండే ఆఫ్ ఆగస్ట్, థర్డ్ సండే ఆఫ్ ఆగస్ట్, ఫోర్త్ సండే ఆఫ్ ఆగస్ట్. సో B అండ్ D ఆన్సర్ కాదండి, ACలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ వరల్డ్ వైడ్ వెబ్ డే ఈ అబ్జర్వ్డ్ ఆన్. సో WW డే ఎప్పుడు జరుపుకుంటాం? January 1st, June 1st, August 1st, October 1st. సో AC ఆన్సర్ కాదండి, BDలోనే ఆన్సర్ ఉంది. BD ఆన్సర్ కాదండి, A అండ్ Cలోనే ఆన్సర్ ఉంది. సో వరల్డ్ వైడ్ వెబ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ January 1st, August 1st. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది, BD ఆన్సర్ కాదండి. నెక్స్ట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. సో ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డే, జావెలిన్ త్రో డే రెండు కూడా ఒకటే రోజు. అది ఏ రోజు అండి? 28th August, 20 August, 7 June, 7th June, 7th August, 7th July. సో A అండ్ C ఆన్సర్ కదండి, B అండ్ Dలోనే ఆన్సర్ ఉంది. సో నేషనల్ హ్యాండ్లూమ్ డే మరియు జావెలిన్ త్రో డే కూడా అదే రోజు జరుపుకుంటాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ వాజ్ లాంచ్డ్ ఇన్. సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ గురించి ఇందాక మాట్లాడుకుంటూ ఎలిఫెంట్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని చెప్పాను? August 12th. సో ఎలిఫెంట్ లేదా ఏనుగులకు సంబంధించిన అంశాలు, వాటికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు పెట్టాలి, వాటిని సంరక్షించాలనే ఉద్దేశంతో ఒక ప్రాజెక్ట్ను కండక్ట్ చేయడం జరిగింది భారతదేశంలో. ఎప్పుడు అని చెప్పాను? B అండ్
సి ఆన్సర్ కాదండి, ఏ అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. బి అండ్ సి ఆన్సర్ కాదు, ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ వరల్డ్ బయోఫ్యూయల్ డే థీమ్ ఆఫ్ 2023. సో థీమ్ చూడండి, బయోఫ్యూయల్స్ ఫర్ సస్టైనబిలిటీ అండ్ రూరల్ ఇన్కమ్ అనేది ఏ ఆప్షన్. బి ఆప్షన్ చూడండి, ఫ్యూయల్స్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. సో ఎంబ్రేస్ ఈక్విటీ అనేది ఫోర్త్. సి అండ్ డి ఆన్సర్ కదండి, ఏబిలోనే ఆన్సర్ ఉంది. ఆగస్ట్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ఇంపార్టెంట్ డేస్, వాటికి సంబంధించిన అంశాలు, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్, వాటి యొక్క థీమ్స్, ఆ ఇంపార్టెంట్ డేకి సంబంధించి ఏమైనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తే వాటిని ఎలా అటెంప్ట్ చేయాలి, సో ఎలిమినేట్ ఎలా చేయాలనే అన్ని అంశాలను కూడా ఈ ఎపిసోడ్లో భాగంగా చర్చించుకున్నాం. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అయ్యేటప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి కరెంట్ అఫైర్స్ను ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఎవ్రీ టైం రీకాల్ చేసుకోవడం, లేదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేయడము, లేదా టెస్ట్ సిరీస్ చేయడం వల్ల కరెంట్ అఫైర్స్కి సంబంధించిన స్కోర్ని ఎక్కువగా పెంచుకునే అవకాశాలు ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటంటే, చదువుతో పాటుగా వాటిని మాక్ టెస్ట్ లేదా ప్రాక్టీస్ చేసినప్పుడు మీ స్కోరింగ్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పెంచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా మెరుగుపడతాయి. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం ఆగస్టుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంపార్టెంట్ డేస్ గురించి చర్చించుకున్నాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందుంటాం. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతూ నమస్కారం.